ఇక్కడ మన వెస్టేజ్లో ఎంఎస్ఆర్ గారి అసోసియేషన్లో బీబీ మేడం పేరు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. భారతదేశం మొత్తంలో కొన్ని వేల మంది ఉన్నారు డెవలప్ అయిన వాళ్ళందరి గురించి మనకు వద్దు. మన అసోసియేషన్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి వాళ్ళు డెవలప్ అవుతున్నారు తెలుసుకుందామా? కావాలి కదా మనకి ఇది. ఏం పేరు? బీబీ మేడం. మ్యాక్సిమం అందరికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. మేము చదువుకున్నది 2nd క్లాస్. వృత్తి స్కూల్లో ఆయమ్మ. ఆయమ్మకి ఎంత వస్తాయి సార్ జీతం? 7,000, 10,000, 5, 6, 8. సీనియర్ అయితే 10. అంతేనే సార్? 50,000 ఇస్తారా? ఇయర్ కదా. ఈమె స్కూల్లో ఆయమ్మ ఉన్నప్పుడు 4 టీచర్స్ ఉన్నారు. 4 వాళ్ళ ఊరోళ్ళే. MA BEd, కొంతమంది ఇంగ్లీష్. వాళ్ళకి ఎంత ఇస్తుందంటే 18, 20, 25. ఎవరికి? టీచర్లకి. వాళ్ళకి పీజీలు, డబుల్ పీజీలు, ట్రిపుల్ పీజీలు ఉన్నాయి. ఈమెకు 2వ క్లాస్. ఈమెకు వెస్టేజ్ దొరికింది. ఏం దొరికింది? వాళ్ళ సీనియర్ ఐడి తీసుకోమని ఐడి తీసుకున్నది. ప్రొడక్ట్ వాడమంటే ప్రొడక్ట్ వాడింది. చిన్న ఫ్యామిలీ, ఒక సొంత ఇల్లు కూడా లేనటువంటి ఒక చిన్న ఫ్యామిలీ. ముస్లిం కమ్యూనిటీ, బయటికి రానియరు ముస్లిం జనరల్గా లేడీస్ని. దాని తర్వాత బైక్ రాదాము, పాపం బైక్ లేదు, ఒక చిన్న రేకులు ఇల్లు. సో ఈమె వెస్టేజ్ చూస్తే వాళ్ళ సీనియర్, జాయిన్ చేసిన సీనియర్ ఏది చెప్తే అది సంవత్సరం తూచా తప్పకుండా ఈ మీటింగ్కి రావాలా, కూర్చు. అది గుంటూరా, ఒంగోలా, నెల్లూరా, హైదరాబాదా, చూడాల మీటింగ్ రమ్మంటే వచ్చుకోవచ్చు. ఎందుకు వచ్చింది? ఒక్క మీటింగ్కి వచ్చినప్పుడు బలవంతంగా వచ్చింది. 2వ మీటింగ్ కల్లా అర్థమైపోయిందాము, వెస్టేజ్ కంపెనీలో నేను కనుక నిలబడితే గ్యారంటీగా నా భవిష్యత్తు మారుతుంది, నా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇప్పించగలని చెప్పేసి ఎప్పుడైతే ఆలోచన స్టార్ట్ అయిందో 2వ క్లాస్ చదువుకున్నామో వెస్టేజ్ని గట్టిగా పట్టుకున్నాను. ఇప్పుడు ఆమె జాయిన్ అయ్యి 3 years అవుతుంది. ఎన్ని సంవత్సరాలు? 2 కంప్లీట్, 3rd year రన్నింగ్లో ఉంది, 3 సంవత్సరాలు. ఇప్పుడు ఫర్ మంత్ ఆమె 3 లక్షలు తీసుకుంటుంది. గట్టి చెప్పాలా? 3 lakhs. లెక్కేయడానికి మీరు ఎవరైనా పోతానంటే మేము ఒకరోజు చెబుతాం, ఆ డబ్బులు 10వ తారీఖు అకౌంట్లో పడితే 3 లక్షలు తీసి మీ చేతికి ఇస్తుంది, లెక్కేసి మళ్ళీ ఆమెకి ఇవ్వండి. ఎంత వస్తుంది? ఇప్పుడు ఈ 4 టీచర్లు ఉన్నారు కదా, వీళ్ళు MA BEd PG క్వాలిఫికేషన్లు. వీళ్ళకి సాలరీ 15,000 నుంచి స్కూల్లో 25,000 లోపు హైయెస్ట్ సాలరీ. ఇంటూ 10 సంవత్సరాలు పనిచేస్తే టీచర్గా. ఇప్పుడు ఈ 4 టీచర్లకి బీబీ మేడం చూస్తారా? చూడరా? వాళ్ళ ఊరే కదా, చూస్తారు కదా. వస్తారా రారా? ఇప్పుడు వచ్చిన ఈ టీచర్ 4 ఇప్పుడు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు డబ్బు వస్తుంది. ఎవరికి? ఇప్పుడు టీచర్లు గొప్పనా ఆయమ్మ గొప్పనా? ఆయమ్మ చదువు ఎంత? టీచర్లది ఇందాక అందుకే మీకు చెప్పిన, మీ ఫ్రెండ్, మీ బంధువు ఎవడన్నా నీ ముందు కాళ్ళు ఎగరేస్తే, బిడ్డ ఇదే నీకు ఆఖరిసారి కాళ్ళు ఎగరేయడం, వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా నేను కాళ్ళు ఎగరేస్తే రోజు వస్తుంది, నీ సాలరీ ఇప్పుడు 50,000, వచ్చే సంవత్సరం నీదేం 1,00,000 కాదు. కానీ నేను గట్టిగా తెలుసుకుంటే వెస్టేజ్ లో ఉంది అవకాశం. మారచ్చా లేదా లైఫ్? గుర్తుపెట్టుకోండి దయచేసి. బాబాయ్ వద్దనడు, మామ వద్దనడు ఎక్కడ మన వెస్టేజ్ లో డ్రాప్ అవ్వకూడదు. సో ఈ బీబీ మేడం కారు కొనుంటుందా? కొనుండదా? 3 లక్షలు వస్తే కొనచ్చా కొనకూడదా? ఇప్పుడు తొందరలో కారు ఓపెన్ చేయబోతుంది. మీకు డ్రైవింగ్ రాదు కదా మేడం అని మేము అడిగితే, డ్రైవర్ని పెట్టుకొని ఒక 20,000 జీతం ఇస్తా సార్, నా కింద ఒకరు మొత్తం నష్టమేముంది. ఇప్పుడు ఈ బీబీ మేడం టీంలో సుమారుగా 10 మందికి ఇప్పటికే కారు హెచ్వర్స్గా మారినరు. ఈ 10 మంది తొందరలో కారు తీసుకోబోతున్నారు. ఎవరి టీంలో? ఆమె బోర్డు మీద ఏమి రాయలేదు పాపం. నేనన్నా 0 గుణాలు పెడుతున్నా, ఆమె మాత్రం ఏమి ఎంతసేపు ఉన్నా మాట్లాడుతుంది. ఒక్కటే విజన్ ఆమెది. నేను చదివింది 2వ క్లాసు. ఈ దునియాలో ఎక్కడికి వెళ్ళినా నా జీవితం మారే అవకాశం లేదు. రాత్రికి రాత్రే గుప్త నిధులు వచ్చి మా ఇంట్లోకి ఒక లంక బిందె దొరికితే మారతా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే ఈ 2 జరిగే ఛాన్స్ లేదు అని వెస్టేజ్ని గట్టిగా పట్టుకున్నది. సావో రేవో, ఫంక్షన్లకు వెళ్ళదు. 1 సంవత్సరం పాటు ఫంక్షన్లు లేవు, ఇంట్లో పిల్లలు లేరు, భర్త లేడు, బంధువులు లేరు, ఏమీ లేదు. ఒకే ఒక ప్రపంచం కనపడుతుంది. ఏందా ప్రపంచం? సక్సెస్ అవ్వాలి, నిలబడాలి మార్కెట్లో. ఇవాళ బీబీ మేడం అంటే గూగుల్లో జస్ట్ అట్లా బీబీ మేడం అని కొట్టండి చాలు, అంతే. దేంట్లో వచ్చేస్తుంది. ఎవరామె? సెలబ్రిటీ. తెలంగాణలో 30 జిల్లాలో, ఆంధ్రాలో 30 జిల్లాల్లో బీబీ మేడం పేరు 4 లక్షల మంది తెలుసుకుంటున్నారు ఎంఎస్ఆర్ గారి అసోసియేషన్ లో. ఎంతమంది? పవర్ ఆఫ్ వెస్టేజ్. ఒక్కరైనా సరే ఈ ఆంధ్ర తెలంగాణ అంటే ఇలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు.
ఎంతమంది సార్? వాళ్ళందరి గురించి చెప్తే అర్ధరాత్రి 12 అయింది. ఓకేనా? ఏమైనా జాయిన్ చేసిన లీడర్ ఉంటాడా? ఉంటాడా? ఆయన పేరు పాండు సార్. ఏం పేరు? సారే అనాలి మనం. ఆయన పెద్ద లీడర్ అన్నమాట. ఒకప్పుడు కాకి షర్ట్ వేసుకొని ఆర్టీసీ కండక్టర్గా ఇబ్రహీంపట్నంలో ఉంటూ సిటీ బస్ కండక్టర్గా 11 సంవత్సరాలు పనిచేసిండు. ఎన్ని సంవత్సరాలు సార్? 11 years. మీరు నేను చెప్పే ప్రతిదీ ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ డిపో అడ్రస్ ఇస్తే అక్కడికి పోయి కూడా ఎంక్వైరీ చేసుకో. 11 సంవత్సరాలు చేసిండు. 5,000 జీతం నుంచి హైయెస్ట్ 40,000 రూపాయల జీతానికి వచ్చిండు. కండక్టర్కి ఇంతే ఉంటుందా? లక్షలు వస్తాయా? అంతేనా సార్? ఈ 11 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 3 సంవత్సరాల క్రితం వెస్టేజ్ అవకాశం వచ్చింది. ఆయన ఎవరొకరు జాయిన్ చేస్తారా చేయరా? ఆయన ఒక లీడర్, ఆయన గుర్తు రావచ్చు. ఈ 3 సంవత్సరాల క్రితం పాండు సార్కి అవకాశం వస్తే ఈయన ఏం చేస్తారంటే, ఏదైనా డబ్బు వస్తుంది అంటే ఏమొస్తుందంటే కాశీకైనా నడిచిపోతానంటాడు. యాడికి? కాశీకైనా నడిచిపోతాడు. ఇక్కడ డబ్బు ఉందని చెప్పేసి తెలుసుకొని మీటింగ్కి వచ్చి కనెక్ట్ అయ్యి ఆయనకున్నటువంటి ఒక గొప్ప క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యిండు, జాబ్ వచ్చింది అప్పట్లో. ఇప్పుడు ఇస్తారా? సో ఆయన మాట్లాడితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఎంతో కొంత అర్థమవుతుంది మీకు. కొన్ని అర్థం కాకుండా కొన్ని అర్థమవుతుంది. కానీ ఆయన మాట్లాడితే 10 మాట్లాడితే 9 అర్థం కావు. ఎప్పుడైనా మీటింగ్కి రాండి అంటే నేను ఆయన పాపం ఇది చేస్తాను కదా, పెద్ద లీడర్ ఆయన, నాకంటే చాలా తీసుకుంటున్నాడు. అయితే ఆయన మాట్లాడేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. మీరేం చేయాలంటే ఫోన్లు చూసుకుంటూ పక్క వాళ్ళని గీక్కున్నారనుకో, ఆ ఒక్కటి కూడా 10 మాట్లాడుతామని మీరేం చేయాలంటే ఇట్లా చూస్తా ఉండాలంటే ఏం మాట్లాడుతున్నాడు బండ్లగొడ్డ డిపోలో పనిచేస్తున్నాను చెబుతున్నాడు ఆయన. మీకు అర్థం కావడానికి 3 సార్లు. ఆయన కూడా ఇప్పుడు వెస్టేజ్ కంపెనీని గట్టిగా పట్టుకొని పనిచేస్తే కొన్ని కష్టాలు ఉంటాయి స్టార్టింగ్లో, ఈజీ కాదు. మీటింగ్లకు రావాలి, వర్క్ నేర్చుకోవాలి, 100 మంది కస్టమర్లను ఫేస్ చేయాలి, డౌట్ అడిగితే చెప్పగలగాలి, భయపడకుండా నిలబడాలి. ఆ నిలబడే వ్యక్తికి డబ్బు వస్తుంది. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత పాండు సార్కి ఎంత వస్తుందంటే 10 లక్షలు. ఎంత? 10 lakhs. యూత్ చెప్పాలి ఎంత? 10 lakhs. సంవత్సరానికా నెలకు? నిజమేనా సార్? గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి టీడీఎస్ కట్టి వెస్టేజ్ కంపెనీ వాళ్ళు 10 లక్షల రూపాయల మీద గవర్నమెంట్కి ఎంతైతే కట్టాలో కట్టి వైట్ అమౌంట్ ఆయన అకౌంట్లో వేస్తుంది. ఇది వైట్ ఆ బ్లాకా? ఒకప్పుడు పాపం టికెట్ కొట్టేటప్పుడు ఆ సంచి నిండా డబ్బులు వస్తాయంట. టికెట్ కొట్టిన డబ్బులు ఇవన్నీ నాయ అనుకుంటారంట. సాయంత్రానికి ఎవరికి ఇవ్వాలి పోయి? గవర్నమెంట్ డిపో మేనేజర్కి ఇవ్వాలి లెక్క పెట్టి. అప్పుడు అనుకునేవాడంట, ఈ సంచి నిండా 5,000 వస్తున్నాయి రోజు, నాకు ఏదో ఒక రోజుకి 5,000 రాకపోతాయి అనుకోండి. రోజుకి 5,000 వస్తున్నాయి సంచి నిండా, అవి ఎవరికి ఇవ్వాలా? పాపం కారు పోతుంటదంట, పక్కన కారు వస్తా ఉంటారంట. కారు కొని మా మేడం మా పిల్లలు చెప్పాలి ఎప్పటికైనా అనుకుంటారంట. 11 సంవత్సరాల నుంచి అనుకుంటూనే ఉన్నాడు, కానీ కొనడం మాత్రం ఎందుకని? 40,000 వస్తాయి జీతం, పిల్లల చదువులు, ఇంటి రెంట్లు, ఆయన బైక్ పెట్రోలు, ఆయన మెయింటెనెన్స్, ఇంకేమైనా మిగులుతాయా? కారు గిల్లా కొనాలంటే 20,000 అయితే అది కూడా కొనలేకపోయినా సార్. ఇప్పుడు వెస్టేజ్లోకి వచ్చిన 3 సంవత్సరాలు గట్టిగా పట్టుకున్నాడు, పోరాటం గట్టిగా స్టార్ట్ చేసి డూ ఆర్ డై చేసిండు. ఇప్పుడు ప్రజెంట్ 10 లక్షలు తీసుకుంటున్నాడు. లైఫ్ మారుంటుందా? మారుంటుందా? 10 మాటలు మాట్లాడుతూ 9 అర్థం కాని వ్యక్తికి నెలకు 10 లక్షలు వస్తూ ఇబ్రహీంపట్నంలో మీరందరూ మీటింగ్కి వచ్చినప్పుడు దయచేసి అందరూ పాండు సార్ ఇంటికి వెళ్ళండి, ఫోటో దిగండి, సెల్ఫీ తీసుకోండి. ఎంత పెట్టి కట్టించాడు? 1 కోటి రూపాయలు పెట్టి కట్టించాడు. తొందరలో అందరికి ఇనాగ్రేషన్ అవుతుంది, ఓపెనింగ్. ఎంత పెట్టి సార్? ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ లోన్ లేదు, వితౌట్ బ్యాంక్ లోన్. మన ఇంట్లో ఫోన్ ఉంటుంది, దానికి నెలవారీ ఈఎంఐ కావాలి. మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, దానికి నెలవారీ అన్ని ఈఎంఐలే. మనకి పొరపాటు కట్టకపోతే ఆటో వేసుకొని అన్ని వేసుకోవచ్చు. కానీ పాండు సార్ 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కడితే ఈఎంఐ లేదు. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్. కళ్ళు తెరవాలి మనం. ఆయన వయసు ఎంత తెలుసా? నాకు తెలుసు 40 years, బిలో 40 years. 40 సంవత్సరాల వయసులో 1 కోటి రూపాయల ఇల్లు, నెలకు 10 లక్షల రూపాయల సంపాదన ఉందంటే ఇంకొక 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వెళ్తాడో ఆలోచించండి. మనకు వచ్చింది అవకాశం, తలుపు తీద్దామా, తలుపు వేద్దామా?